ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. హ్యాపీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు శుక్రవారం కదా. ఈ యొక్క శుక్రవారం దినమున లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి శక్తివంతమైన ప్రార్థన చేయబడుతుంది. ఈ ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నటువంటి వ్యాధుల నుంచి విడుదల, పాపము నుంచి విడుదల, శాపము నుంచి విడుదల, మీరు ఎటువంటి బంధకాల్లో ఉన్నారో వాటి బంధకాల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ప్రార్థన ద్వారా విడుదల కలుగా చేయనయ్యున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. మార్కు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 5వ వచనము మొదటి మాట నేను చదువుతున్నాను. గమనించండి. రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట. రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగింది. అక్కడ ఆ ప్రదేశంలో ఎటువంటి అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించలేదు. దాని ముందు మాట మనం గమనించినట్లయితే యేసు పుట్టినటువంటి స్థలములో, యేసు ఉన్నటువంటి ఆ గ్రామంలో కానీ, ఆ కుటుంబంలో కానీ, అక్కడ ఉన్నటువంటి బంధువుల మధ్య కానీ, ఇంటి వారి మధ్య కానీ ఎటువంటి కార్యాలు జరిగించలేదు. ఎందువలన అంటే వారిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ కార్యాలు జరగలేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్తున్నాడు. ఏమని? ప్రవక్త తన స్వదేశములోను, తన బంధువుల్లోనూ, తన ఇంటి వారిలో తప్ప మరి ఎక్కడ గణహీనుడు కాడని చెప్పుచున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన స్థలములో, ఆ కుటుంబంలో కానీ, రక్త సంబంధాల మధ్యలో కానీ, తోడబుట్టినటువంటి వారి మధ్యలో కానీ వారిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ అద్భుతమైన కార్యాలు జరిగించలేదు. అక్కడ ఉన్నటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, సూచక్రియలు జరిగించలేదు. అక్కడ రోగులు వచ్చినప్పుడు ఆ రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేతులుంచినప్పుడు వారు స్వస్థత మాత్రమే పొందారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నా జీవితంలో ఏ వ్యాధి గుండా పోతున్నామో, ఏ శ్రమల గుండా పోతున్నామో, ఏ అనారోగ్యముతో, ఏ వ్యాధులతో మనం మూలుగుచున్నామో, మొదట మనకు ఏం కావాలంటే యేసుక్రీస్తు ప్రభువు మీద మనకు విశ్వాసము కలగాలి. ఆ విశ్వాసము ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి ప్రతి బంధకం నుంచి విడుదల, పాపం నుంచి విడుదల, రోగము నుంచి విడుదల. ఆ విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఏం చేస్తుందంటే మనల్ని స్వస్థపరుస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు దేవుని యందు విశ్వాసంగా ఉంచితే మీలో ఉన్నటువంటి ప్రతి రోగములను, ప్రతి వ్యాధుల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ప్రార్థన ద్వారా మీకు స్వస్థత కలుగ చేయుచున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవా స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేయుచుండగా నా తండ్రి, పరిశుద్ధాత్మ దేవ శక్తివంతమైన ప్రార్థన నా తండ్రి చేయబడుచున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవ మీరే కదిలి నా తండ్రి అయా నీ ప్రియ బిడ్డలకి స్వస్థతను కలగ చేయమని అడుగుచున్నాను. అయా దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. వ్యాధి, బాధ, రోగము, రుగ్మతతో ఉన్న వారికి, ఆయా ప్రతి బంధకంలో ఉన్న వారికి యేసుక్రీస్తు నామములో విడుదలను గాక. పరిశుద్ధాత్మ దేవ ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో వారికి నా తండ్రి దేవా నీ యొక్క కార్యమును, నీ యొక్క స్వస్థతను వారికి కలగ చేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. చీకటి బంధకంలో నుంచి ఉన్న వారికి విడుదల, ఆయా చేతబడి శక్తిలో ఉన్నటువంటి వారికి విడుదల దయచేయండి దేవా. అలాగే నా తండ్రి దెయ్యముల చేత పట్టి పీడింపబడిన వారికి విడుదల కలుగుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. మీరు చేతులు ఉంచగానే అక్కడున్నటువంటి రోగులు స్వస్థత కలిగిందని మీరు సెలవిచ్చారు మా ప్రభువా. నీ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయుచున్నాను. ఈ ప్రార్థన వినుచున్నప్పుడే నా తండ్రి ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో, రోగముతో ఉన్నారో నా తండ్రి, హార్ట్ ప్రాబ్లము, లంగ్స్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, ఆయా లివర్ ప్రాబ్లము నా తండ్రి, ఆయా చర్మ వ్యాధులు నాయన, సోరియాసిస్, అలాగే నా తండ్రి
గ్యాస్ట్రైటిస్ నా తండ్రి, స్పాంటలైటిస్, చర్మ వ్యాధులు సంబంధించిన ప్రతి వ్యాధిని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఇప్పుడే వారికి స్వస్థత, విడుదల కలుగును గాక మా ప్రభువా. స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. మానసికమైన స్థితిలో ఆయా అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి ఆయా మంచి ప్రశాంతత, నెమ్మదిని దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. గర్భసంచి ప్రాబ్లంతో ఉన్నటువంటి ప్రతి స్త్రీని మీరు తాకమని అడుగుచున్నాను. వారి గర్భాలని మీరు తాకమని అడుగుచున్నాను. ఆ గర్భాన్ని కంట్రోల్ చేయించిన యొక్క ఈవిల్ స్పిరిట్ ని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా, మానసికమైన ఒత్తిడితో బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి. ఆయా క్యాన్సర్ వ్యాధితో బాధపడుచున్న వారికి యేసు నామములో విడుదల ఉనగాక, క్యాన్సర్ గడ్డలు పగిలిపోవునుగాక మా ప్రభువా. ఆయా ప్రతి విధమైనటువంటి వ్యాధులు, బాధలు, రోగము, రుగ్మత నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో, మీరు నాకు ఇచ్చిన అధికారంలో నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆయా నీ ప్రియ బిడ్డలకి విడుదల ఉనుగాక మా ప్రభువా. వారికి స్వస్థత, ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సమాధానము కలుగునుగాక మా ప్రభువా. స్తోత్రం నాయన. అదే విధముగా హాస్పిటల్లో మూలుగుచున్న ఆయా ఐసీయూలో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి స్వస్థత కలుగును గాక. వెంటిలేషన్ లో ఉన్నటువంటి వారికి నా తండ్రి యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వినుచున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవ వారికి విడుదల ఉనుగాక, వారికి స్వస్థత కలుగును గాక మా ప్రభువా. స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరే స్వయంగా వెళ్ళి నా తండ్రి వారి తాకండి. నీ ప్రియ బిడ్డల పట్ల ప్రార్థన చేయించుండగా ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి నా తండ్రి అనేక మందికి స్వస్థత కలుగును గాక మా ప్రభువా. స్తోత్రం నాయన. అనేక మందికి వారి బంధకముల నుంచి విడుదల, వారి శాపము నుంచి విడుదల, వారి సమస్యల నుంచి విడుదల అవును గాక మా ప్రభువా. స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.